What is up amigos? ఇవాల్టి వీడియోలో లేటెస్ట్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్. amigos స్టీల్ హెయిర్ స్టైల్ ఎపిసోడ్ స్టార్ట్ చేసి మనం చాలా ఎపిసోడ్ చేసాం, బట్ పవన్ కళ్యాణ్ మీద ఇంకా చేయలేదు. దో ఈజ్ అన్ ఓజీ స్టైల్ గాడ్. అందరికీ పవన్ కళ్యాణ్ ఒక మాస్ హీరోలా కనబడచ్చు, ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్ లా కనబడచ్చు, కానీ నా వరకు తనకు ఓజీ స్టైల్ గాడ్. మన తెలుగు ఇండస్ట్రీకి స్టైల్ ని పరిచయం చేసిన అతను. అలా అయితే ఎలా అమ్మా, హౌ? సో అలా చేసినందుకు చింతిస్తూ ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే పవన్ కళ్యాణ్ స్టైల్ గురించి, ఫ్యాషన్ గురించి, యాటిట్యూడ్ గురించి డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఒక 7 పాయింట్స్ మీకు ఇస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ వీ షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు జూడ్. జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్స్. సో if you are a fun loving person, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload you will be notified. We will get right in. స్టైల్ టిప్ నెంబర్ 7 మనం పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? హుడీస్. బేసిక్గా హీ లవ్స్ హుడీస్ అమిగోస్. తన వింటేజ్ పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు చాలా 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 టైమ్స్ మనం దాన్ని హుడీలో చూస్తుంటాం. హుడీస్కి ఇంకో బెనిఫిట్ ఉంది. బేసిక్గా దాంట్లో స్టైల్తో పాటు కంఫర్ట్ కూడా ఉంటుంది. అండ్ మన తెలుగు స్టేట్స్లో వేడికి మనం అంతగా వేసుకోలేం, కానీ నైట్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో, అండ్ దెన్ వాతావరణం కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. హుడీ బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దెన్ కొంచెం ఒక స్ట్రీట్ స్టైలిష్ హిప్ హాప్ వైబ్ ఇస్తుంది. అండ్ మామూలు హుడీస్ కాదా మీకు తను వేసుకునేది ఓవర్ సైజ్డ్ హుడీస్. ఓవర్ సైజ్డ్ హుడీస్కి అసిలాయిటే వేరు. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ బాగోవు, ఓవర్ సైజ్ జీన్స్ బాగోవు, కానీ ఓవర్ సైజ్ హుడీస్ అనేవి చాలా చాలా బాగుంటాయి. దట్ ఈస్ టిప్ నెంబర్ 7 మనం పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సింది. టిప్ నెంబర్ 6 అమిగోస్ మనం పవర్ స్టార్ దగ్గర నేర్చుకోవాల్సింది. దిస్ ఇస్ బాడీ లాంగ్వేజ్. అమిగోస్ నా దగ్గర ఒక థియరీ ఉంది. పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ఫుల్ యాక్టర్, బట్ తనకి అంత యుఫోరియా రావడానికి కారణం ఇస్ మిస్టీరియస్ బాడీ లాంగ్వేజ్. చాలా 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 యూనిక్ గా ఉంటుంది, అందరి నుంచి సెపరేట్ చేసేటట్టు ఉంటుంది. యూనో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ ఇట్ ఇస్ దేర్. ఇట్స్ వెరీ యూనిక్. అలాంటి బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ హీ హ్యాస్ అడాప్టెడ్. తనకి తెలుసో తెలియక ఒక వెరీ ప్రొటెక్టెడ్ యట్ కొంచెం మిస్టీరియస్ బాడీ లాంగ్వేజ్. సో అలాంటి యూనిక్ పర్సనాలిటీని, అలాంటి యూనిక్ బాడీ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటే మీకు దాని నుంచి వచ్చే ఇమేజ్ కూడా అలా బిల్డప్ చేసుకోవచ్చు మీరు. యునో దిస్ లైక్ ఒక థిన్ వైర్ మీద వాక్ చేయడం లాంటిది. ఈదర్ మనల్ని యారగెంట్గా పర్సీవ్ చేస్తారు, ఆర్ దే పర్సీవ్ as someone who knows much more than us. అదే పవన్ కళ్యాణ్ కేసులో జరుగుతుంది. అండ్ దెన్ తన బాడీ లాంగ్వేజ్ మనం అవునన్నా కాదన్నా ఇస్ వెరీ వెరీ యూనిక్. మనం నేర్చుకోవాల్సింది ఒక యూనిక్ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోవడం. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 6. టిప్ నెంబర్ 5 అమిగోస్ పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్. బేసిక్గా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంది. ఒక పాంపడోర్కి, ఒక ఫోర్ హెడ్ ఫ్రించ్కి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఆ హెయిర్ స్టైల్. మీకు కానీ పవన్ కళ్యాణ్ లాగా ఒక లీన్ బాడీ బిల్డ్ ఉండి, పవన్ కళ్యాణ్ లాగా ఒక అబ్లాంగ్ ఫేస్ షేప్ ఉంటే అలాంటి హెయిర్ స్టైల్ మీకు ఎప్పటికీ సెట్ అవుతుంది అమిగోస్. మీరు గమనిస్తే ఖుషీలో ఉండే హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్కి ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ ఇన్ ట్రెండ్. మనం చాలా మంది మూవీస్ అప్పుడు చూసినవి 2000s 2001లో చూస్తుంది, అది ఎప్పుడో పురాతన కాలంలో కాబట్టి ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది వాళ్ళ స్టైల్లో కానీ, వాళ్ళ దీంట్లో కానీ. ఇప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ స్టైలిష్గా ఉన్నారు, బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టైల్ అంత బాగా ఏజ్ అవ్వలేదు. బట్ ఖుషీలో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ హ్యాస్ ఏజ్డ్ వెల్. అదొక క్లాసిక్ స్టైల్ అమిగోస్. సో బేసిక్గా మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. దట్ ఇస్ టిప్ నెంబర్ 5. స్టైల్ టిప్ నెంబర్ 4 అమిగోస్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్టైల్కి, ఫ్యాషన్కి ఉండే బౌండరీస్ని ఎప్పుడు దాన్ని పుష్ చేయడానికి చూస్తుంటాడు, ఎప్పుడు ఒక ఎడ్జ్లో ఉండడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పుడేమో కానీ బేసిక్గా ఖుషి, గుడుంబ శంకర్, జానీ ఈ టైంలో బేసిక్గా ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క డిఫరెంట్ ఎడ్జీ స్టైల్ని తను ట్రై చేసేవాడు. ఇట్స్ లైక్ అది అలా ఇమాజిన్ చేసుకోవడానికే కష్టంగా ఉండే టైంలో హీ హ్యాస్ ట్రైడ్ దోస్ స్టైల్స్ అమిగోస్. కొన్ని ఆబ్వియస్లీ బ్యాక్లాష్ వచ్చాయి, కొన్ని రాలేదు, బట్ తను ఎప్పుడు అలా ట్రై చేయడానికి ఎప్పుడు హిట్స్ డెఫినెట్లీ ఫర్ ఇట్. సో మనకి బేసిక్గా అలా ఎక్స్పెరిమెంట్ చేసే వైబ్ ఉంటే మనం స్టైల్ గురించి చాలా నేర్చుకోవచ్చు అమిగోస్. ఒకటే కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఒకటే వేసుకునే బట్టలు వేసుకొని ఉంటే విల్ బి దేర్ ఓన్లీ, అక్కడే స్టక్ అయిపోయి ఉంటాం. బట్ ఎప్పుడు మనం ఏదైనా ట్రై చేస్తుంటే కొత్తగా మనం వి విల్ ఎండ్ అప్ లెర్నింగ్ సంథింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఒక ఎడ్జ్లో ఉండడానికి ట్రై చేయండి, కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి స్టైల్ గురించి. మీ కంఫర్ట్ జోన్ బయటికి రండి ఒకసారి, చూడండి అది మీకు బాగుండొచ్చేమో. హూ నోస్ అమిగోస్. సో దట్ ఈస్ ద టిప్ నెంబర్ 4 మనం పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సింది. టిప్ నెంబర్ 3 మనం పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సింది ఇస్ అ లైఫ్ స్టైల్ ట్రిక్ అమిగోస్. తను ఎప్పుడు మీరు గమనిస్తే ఫెయిల్యూర్స్కి భయపడ్డు, బాధపడొచ్చేమో కానీ ఎప్పుడు భయపడ్డు. సో దట్స్ వై హీ ట్రైస్ సంథింగ్ న్యూ. ఫిల్మ్స్లోకి వచ్చిన పొలిటికల్ ఐడియాలజీ గురించి నాకు కామెంట్ చేయాలని లేదు, బట్ స్టిల్ అందులో కూడా హీ నెవర్ ఫియర్స్ ఫెయిల్యూర్. అదొక గొప్ప గుణం మనం నేర్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్ దగ్గర. ఎందుకంటే మనం రోజు చేసే పనులు మనకు మేజర్గా వచ్చే భయం ఏంటి, మనం ఫెయిల్ అవుతామనే కదా. అలా ఫెయిల్ అవుతామనే భయంతోనే మనం చాలా పనులు చేయకుండానే ఆపేస్తాం. అలా ఫెయిల్ అవుతామనే భయంతోనే వీఆర్ నాట్ లివింగ్ అవర్ లైఫ్. సో పవన్ కళ్యాణ్ నుంచి మనం అది నేర్చుకుంటే మన మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది, మనం ప్రిపేర్డ్గా ఉంటాం. ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని ఎట్లా కోపప్ చేసుకోవాలని చెప్పి దట్ ఈస్ ద టిప్ నెంబర్ 3 మనం పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సింది.
టిప్ నెంబర్ 2 అమిగోస్, ఐ గ్లాసెస్ ఏమో కానీ పవన్ కళ్యాణ్కి సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం. సన్ గ్లాసెస్ అనేది మన ఫేస్కి ఒక కొత్త డైమెన్షన్ యాడ్ చేస్తాం అమిగోస్. మన అవుట్ఫిట్ అంతా ఒక ఎత్తు అయితే సన్ గ్లాసెస్ వరకు ఒక ఎత్తు. మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పుడు దాకా చాలా స్టేజెస్లో తను చాలా సన్ గ్లాసెస్ వాడడం చూస్తుంటాం. అండ్ చిత్రం ఏంటంటే ప్రతి సన్ గ్లాస్ కొంచెం ఎడ్జీగా ఉంటుంది, దానికి సూట్ అవుతుంటుంది కూడా. సో మనం బేసిక్గా పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా స్టైల్ విషయంలో నేర్చుకోవాల్సి వస్తుంది. అలాంటి సన్ గ్లాసెస్ని మనం స్టైల్గా రాక్ చేయడం నేర్చుకోగలగాలి భయం లేకుండా. ఎందుకంటే అవుట్ఫిట్ చెక్ బాగుంది, షూస్ చెక్ బాగున్నాయి, యాటిట్యూడ్ చెక్ బాగుంది, కొంచెం ఏదో మిస్ అవుతుంది అనే టైంలో మనకి బాగా దొరికేది అదో సన్ గ్లాసెస్ అమిగోస్. ఇలాంటి టిప్ని మనం పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకుంటే మన అవుట్ఫిట్ కంప్లీట్ అయిపోతుంది. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 1 అమిగోస్, మనం పవర్ స్టార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఇస్ దట్ ఫియర్లెస్నెస్. ఇందాక మనం అన్నది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, బట్ ఇది ఫియర్లెస్నెస్. ఇంకా మాస్గా చెప్పాలంటే తెగింపు. బేసిక్గా పవన్ కళ్యాణ్కి ఆ మాస్ హిస్టీరియా, ఆ మాస్ యుఫోరియా రావడానికి కారణం ఇస్ దట్ తెగింపు ఓన్లీ. స్టే హంగ్రీ స్టే మ్యాడ్ అంటారు చూడండి, అలాంటి తెగింపు. హీ ఆల్వేస్ హ్యాజ్ ఇట్. అది నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకున్నది నెంబర్ 1 టిప్. Which brings me to the end of the video. Amigos, బేసిక్గా నేను కావాలనుకుంటే ఈ వీడియోని ఒక కాంప్లికేటెడ్ సైకలాజికల్ స్టడీలా చేయొచ్చు, బట్ నేను కావాలని అలా చేద్దాం అనుకోలేదు. మీకు ఎప్పుడైనా లైఫ్లో లోగా ఫీల్ అయితే ఓపెన్ చేసి చూసుకునే వీడియో లాగా, మీకు ఒక మోటివేటర్ లాగా ఈ వీడియో డెఫినెట్గా పనిచేస్తుంది. ఆల్వేస్ కీప్ దిస్ వీడియో. ఈ వీడియో నాకు చాలా స్పెషల్, మీకు కూడా చాలా స్పెషల్ అవుతుందని భావిస్తూ కింద పిన్ కామెంట్లో లింక్స్ పెట్టి దాంట్లో రెడిట్, ఇన్స్టాగ్రామ్ ఉండి, ఇన్స్టాగ్రామ్లో మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ఇక్కడ వేసే బట్టలన్నింటినీ అక్కడ పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ అడ్వైజర్. Adios amigos.